హాయ్ అండి. ఈరోజైతే క్యాప్సికమ్ చట్నీ అయితే చేస్తున్నాను. ఎలా చేస్తున్నా అనేది చూపిస్తాను చూడండి. ముందుగా ఒక బాయిల్ పెట్టుకొని, ఆయిల్ పోసుకొని, అందులో పచ్చిమిర్చి వేసుకొని, అవి వేగిన తర్వాత క్యాప్సికమ్ ముక్కలు క్యాప్సికమ్ ముక్కలు వేసుకున్న తర్వాత 2 టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే అందులో ఎల్లిపాయలు, కొంచెము చింతపండు, జీలకర్ర, ఆవాలు, పసుపు, ఉప్పు వేసుకున్న తర్వాత అవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత కాసేపు పక్కన పెట్టాలి. ఒక ప్యాన్ తీసుకొని అందులో పల్లీలు బాగా వేయించుకున్న తర్వాత, మళ్ళీ అందులో కొన్ని నువ్వులు వేయించుకున్న తర్వాత ఇవి 2 కలిపి మిక్సీ పట్టాలి. ఫస్ట్ నువ్వులు, పల్లీలు మిక్సీ పట్టిన తర్వాత అందులోనే క్యాప్సికమ్ ముక్కలు వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ పొయ్యి మీద ఒక బాండీ పెట్టిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, అలాగే ఎల్లిపాయలు, అలాగే ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని ఈ చట్నీ అందులో వేసుకొని ఒక 2 మినిట్స్ అయినాక దించేసేయాలి. రైస్‌లో గానీ, చపాతీలో గానీ తింటే చాలా బాగుంటుంది. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకొకటి క్యాప్సికమ్ తినడం వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నావి.